ఆదివారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి తిక్కస్వామి దర్గా బ్యాక్ సైడ్ కాలనీలో చెట్టు కూలి పొట్టపై పడడంతో పూర్తిగా గుడిసె ధ్వంసమైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ఆదోని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ యాదవ్ మరియు పలువురు కాంగ్రెస్ నాయకులు అక్కడికి వెళ్లి పరిశీలించి వారి కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆదోని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ యాదవ్ మాట్లాడుతూ నిరుపేదలకు సాయం అందించడంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందని, రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆదోని పట్టణంలోని తిక్కస్వామి దర్గా బ్యాక్ సైడ్ కాలనీలో నివాసం ఉంటున్న లక్ష్మి ఈరన్నలు గుడిసెపై పెద్ద చెట్టు విరిగిపడి గుడిసె ధ్వంసమైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవడం జరిగిందని, మా వంతుగా కొంత సహాయం అందించాలనే సదుద్దేశంతో వారి కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగిందని, వీరికి ప్రభుత్వం ద్వారా అందాల్సిన సహాయం అందే విధంగా మా వంతుగా కృషి చేస్తామని అన్నారు. సాక్షాత్తు ఎమ్మెల్యే పర్యటించి చెట్టును తీసివేయడంలో ఆ కుటుంబం అధికారులు సాయం చేయాలని ఆదేశించినప్పటికీ ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడికి రాకపోవడం సిగ్గుచేటన్నారు. నిరుపేదలకు ఎలాంటి కష్టాలొచ్చినా వారి కష్టాలను మా కష్టంగా భావించి సాయం అందించడంలో ఎప్పటికీ మేము ముందుంటామని, ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వెనకబడిన తరగతులు చాలా పేద గుడిసెలో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ గుడిసెలో మన మర్రిచెట్టు పెద్దది ఉంది. మన వర్షానికి గాలికి మనం ఉరుము పడిందో తెలియదు, పడింది. వీళ్ళు ప్రాణాలు ఉన్నారు. వీళ్ళకు ప్రాణాపాయం తప్పింది. దేవుని కూడా నమస్కరిస్తున్నాము. ఎందుకంటే గతంలో అందరూ వచ్చినప్పుడు మన ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు వచ్చారంట, అతనేంటే అధికారులు వచ్చినారు, మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్ అధికారులు వచ్చింటారు. వచ్చినప్పుడు కొద్దిగా వాళ్ళ మానవత్వంతో వాళ్ళ మీద శ్రద్ధ చూపించి కనీసం వాళ్ళకు ఈ చెట్టు మళ్ళీ మన ప్రతి ఒక్కరు కష్టం కదా, కొద్ది కూడా చేయాలి కదా. వాళ్ళు ఇంట్లో చేసుకున్నారంట. రోజు పనిపోతే తిండి లేకుంటే లేదు. అటువంటి ఇప్పుడు బట్టలన్నీ తెచ్చుకున్న షాపులో పెట్టుకొని బయట ఉన్నారు. మరి ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే మనం ఆలోచించాలా. మళ్ళీ కొత్తగా ఎమ్మెల్యే గారు ఎన్నో చెప్తున్నాడు, ఆదోని డెవలప్ చేస్తాను, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేను దాని మీద ఫైట్ చేస్తాను. మళ్ళీ ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యే గారు చెప్పినా ఏం లేదంటే మీ మాట ఎంత నడుస్తుంది అన్నది ఇక్కడ ఉండే ప్రజలకు అర్థం కావడం లేదని భావనతో ఉన్నారు సార్. దయచేసి దీని మీద వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఏదైనా వస్తే మీరు దయచేసి ప్రభుత్వం నుంచి చెప్పాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం సార్. కంపల్సరిగా మీరు వీళ్ళ మీద న్యాయం జరగకుండా లేని రోజు మేమే ధర్నాకు వచ్చినాం సార్ ఖచ్చితంగా. ఎందుకంటే చిన్న గుడిసి పైలు పోయింది, వాళ్ళు చేసుకునే ఇబ్బంది ఉంది. ఇదంతా కలిసి ఒక 20,000-25,000 అవుతుంది, 30,000 అవుతుంది. మళ్ళీ వాళ్ళకు ఒక 50,000 రూపాయలు అవుతుంది నాకు తెలిసి ఖర్చు. మళ్ళీ ఇంత చిన్న అమౌంట్ కూడా మనం సాయం చేయలేకపోతే మనం ఏ అవస్థలో ఉన్నామని ఒకసారి ఆలోచించాలా. దయచేసి చెప్తున్నాము, మానవతంతో ఒకసారి ఆలోచించుకొని మనం అందరికీ ఏదైనా ఆదరణ ఎక్కడైనా సమస్య ఉన్నప్పుడు పేదల కోసం మనం కష్టపడి ముందు ఉండాలనేది మా కాంగ్రెస్ పార్టీ ఆవేదన, ఆక్రోషణ. మేము దానికి ముందున్నాము. ఖచ్చితంగా మా పార్టీ ప్రజలు ఎంతకైనా మేము పోరాడడానికి ముందుంటామన్నది కూడా తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. చిన్న ప్రశ్న చెప్పండి. ఆధునిక కాంగ్రెస్ వైసీపీ పార్టీ కార్యాలయము అక్రమంగా నిర్మించారని చెప్పేసి ఈరోజు పార్టీ కార్యాలయం ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అంటే అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పేసి, అంటే స్టూడెంట్స్ కి హాస్టల్ గా మార్చాలని చెప్పేసి దాని మీద ఏం చెప్తారు సార్? అంటే మద్దతు ఇస్తారా లేదంటే వ్యతిరేకిస్తారా? అంటే ఎవరు ఎమ్మెల్యే గారు చెప్పినారా? ఇప్పుడు మేము ముందు నుంచి చెప్తున్నాం, ఆదరణ డెవలప్మెంట్ కోసము అక్రమంగా మా ఇల్లు నిర్మించినా కూడా నేను దానికోసము గవర్నమెంట్ చేయడానికి కూడా మేము రెడీ ఉన్నాం. నేను వ్యక్తిగతంగా చెప్పగలను. అది పార్టీ మళ్ళీ వ్యక్తిగతంగా ఉందని వాళ్ళు అంటున్నారు. అది యాక్చువల్గా ఎన్జిఓస్ కదా, ఎన్జిఓస్ దాంట్లో ఉందంటున్నారు. ఆ ఎన్జిఓస్ని తీసుకొని కట్టించుకుంటున్నారు. అది కోర్టులో జరుగుతున్నది. ఒకవేళ అది న్యాయబద్ధంగా అది పారదగా ఇక్కడ లోకల్లో ఉండే ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండే కొంతమంది వ్యతిరేకంగా దాని మీద ఫైట్ చేస్తున్నారు. అది నిజంగా వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటే మాత్రము బాలికలకి ఇవ్వడం చాలా మంచి సూచిస్తున్నాం. ఎందుకంటే అందరూ పేదోళ్ళే ఉండే చదివేది, వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. అంటే గత మీ సాయిప్రసాద్ రెడ్డి గారిని అయితే ఏమి అట్లా మన అన్ని పార్టీలు సపోర్ట్ చేసినా కూడా మంచిగా ఉంటుంది అంటాడు. ఎందుకంటే సాయిప్రసాద్ కూడా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే కట్టించాడు. ఒక చెట్టు వేస్తాము, ఆ పండుగలు ఎవరో తిన్నా కూడా చెట్టు వేసిన వ్యక్తిని గుర్తించుకుంటారు. వాళ్ళు కట్టించినా కూడా అది ఏదో ఒక రకంగా కట్టించినా కూడా అది బాలికలు కూడా ఉపయోగపడుతుంటే సంతోషమైన విషయమే. మేము ఖచ్చితంగా సపోర్ట్ ఖచ్చితంగా మా పార్టీ ముందుంటుంది. ఆదరణ డెవలప్మెంట్కి ఎప్పుడూ ముందు ఉండేదానికి మేము ముందుంటాము.
ఆయన దాంట్లో నిజాయితీగా ఉందంటే ఖచ్చితంగా మేము సపోర్ట్గా ఉంటాం. సార్ రమేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదోని.